చాలా టాస్క్. సో ఈ కార్స్ అయితే కంప్లీట్గా తీశారు. నిన్న ఇది రాలేదు కదా, ట్రై చేస్తే ఇది వచ్చింది, తీసారు మొత్తానికి. దేని పనికొస్తుందో పనికిరాదు. మొత్తం అంతా మట్టి పట్టేసింది. దీన్ని క్లీన్ చేయడానికే చాలాసేపు పడుతుంది. వాటర్ అయితే ఫ్లో లేదు, మొత్తం పోయింది, అయిపోయింది, ఫుల్ కంట్రోల్లోకి వచ్చింది. టూ డేస్ నుంచి నా బ్రషింగ్ స్పాట్ ఇది. అంటే వాటర్ ఇక్కడ వస్తున్నాయి కాబట్టి ఇంత లోపలికి వచ్చి నేను బ్రష్ అది చేసుకుంటున్నా 2 డేస్ నుంచి. సో అదే సిచ్యువేషన్. ఇవాళ ఏంటో మరి ప్లాన్ అనేది చూడాలి. ఇవేం చేస్తున్నాయో మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. మట్టి ఎందుకు అలా రాసుకుంటున్నాయని. ఇది ఇక్కడ హాస్టల్, అంటే నేను ఉంటున్న హాస్టల్లో ఫుడ్ ఇది. రైస్, దాల్, ఇంకా గీ, నెయ్యి. సో ఈ టైంలో ఇది దొరకడమే చాలా ఎక్కువ. సో టేస్ట్ అయితే బాగుంటుంది, బాగా చేస్తున్నాడు. సూపర్ ఉంది, చాలా నిజంగా చాలా బాగుంది. అండ్ వీళ్ళు ఇక్కడ మన హాస్టల్లో ఇజ్రాయెల్ నుంచి వచ్చారు. ఇది మినీ ఇజ్రాయెల్ అంటారు కాబట్టి ఇక్కడ ఇజ్రాయెల్ నుంచి వచ్చారు వీళ్ళు మన సౌత్ ఇండియా ఫిలిం చూశారు. అక్కడ సాంగ్ కూడా పెట్టారు చూడండి. పుష్పరాజ్ తగ్గేదేలే, నో లిసనింగ్ తగ్గేదేలే. అది నైస్ మీటింగ్ యూ గైస్.
You know this song, brother? Yeah, why we wouldn't know? I am from. Song, amazing song. Yeah, we are the like. So we are enjoying Pushpa in the candlelight. You tell what you have liked in India. Let him tell and then you record. Because kind of. I love the people, the culture, the nature. India is and the beautiful. different kinds of vibes. So right? different everywhere, yeah. Everywhere, yeah. Amazing, amazing. Even I feel like I'm in a different country when I go to other places. And I like, think it's so different, so special. every time, every places I went to go, I was like, whoa, what? Do we have these kinds of places in this world? In Where this you been living in, world? bro? సో ఇది నా రూము. సో 1 వీక్ నుంచి నేను ఇదే రూమ్లో ఉంటున్నాను. ఇది నా ఒక్కడికే 400 రూపీస్ అనమాట. సారీ 500 రూపీస్ ఒక రూమ్. సో ఇది 1000 రూపీస్ రూమ్, కొంచెం పెద్ద రూమ్స్ అనమాట. 3-4 మెంబర్స్ ఉండొచ్చు ఇది. సో ఇది ఒక పెద్ద రూమ్. సో రూమ్స్ అయితే చూసారు కదా, రూమ్స్ అయితే బాగున్నాయి. సో పైన 4 రూమ్స్, కిందన ఒక 2 రూమ్స్ అనమాట. మిగతా 2 రూమ్స్ కిందన ఓ దాంట్లో ఓనర్ ఉంటాడు, ఇంకో దాంట్లో టాటూ స్టూడియో అనమాట. సో ఇందులో ఓనర్ ఉంటాడు, అది టాటూ స్టూడియో. సో ఇది ఒక రూమ్, అదొక రూమ్ అనమాట. సో ఇది సో ఈ వాష్రూమ్స్ అటాచ్డ్ వాష్రూమ్స్ కాదు. ఇదంతా గార్డెన్ ఏరియా. ఫైనల్గా ఆఫ్టర్ 7 డేస్ నేను ఈరోజు ఇంకా వెళ్ళిపోతున్నాను. ఇంకా అంటే వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. రోడ్ అయితే ఇక్కడ దగ్గర 200-300 మీటర్స్ రోడ్ ఏకంగా రోడ్డే పడిపోయిందంట. సో అక్కడ వరకు వెళ్ళి అక్కడ రోడ్ మళ్ళీ ట్రెక్ చేసుకొని అది క్రాస్ అయిన తర్వాత మనకు మళ్ళీ అక్కడి నుంచి వెహికల్స్ ఉంటాయి. సో బాయ్ మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. సో 1 వీక్ నుండి కంప్లీట్ ఇక్కడ పవర్ సప్లై లేదు, పవర్ ఇంకా సిగ్నల్స్ లేవు, రూముల్లో వాటర్ లేదు. అండ్ ఇంకేంటంటే తెచ్చుకున్న లిక్విడ్ క్యాష్ అయిపోయింది. అంటే ఆన్లైన్లో క్యాష్ ఉంది కానీ చేతిలో క్యాష్ అయిపోయింది అనమాట. కరెక్ట్గా 212 రూపీస్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా చాలా కష్టం ఇక్కడ. అప్పుడే పవర్ సప్లై రాదు, ఎందుకంటే ఈ రోడ్డు లైక్ మనాలి వెళ్ళే రోడ్డు మొత్తం ఒక 200 మీటర్స్ కింద అయితే పడిపోయింది రోడ్డు. సో అక్కడ వరకు జీప్లో వెళ్ళి మళ్ళీ ట్రెక్ చేసుకొని అది క్రాస్ చేసి వెళ్ళి మళ్ళీ జీప్లోంచి వెళ్ళాలన్నమాట. సో అక్కడ నుండి బస్ ఫెసిలిటీ ఉంటుందని అనుకుంటున్నా. అండ్ నేనైతే నాకు అక్కడ ఇజ్రాయెల్ పీపుల్ ఉన్నారు, నైట్ అక్కడ వాళ్ళు హాస్టల్లో తగిలారు. సో వాళ్ళతో పాటు నేను వెళ్ళిపోతున్నాను. నేను ఉంటాను హాస్టల్. వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే లైక్ 6 డేస్ ఉన్నానా, వాళ్ళకి పే చేయడానికి మొత్తం అంతా ఆన్లైన్లో ఉంది, నా దగ్గర క్యాష్ లేదు. కిందకి వెళ్ళి నెట్వర్క్ వచ్చాక పే చేస్తానంటే వాళ్ళు ఓకే అన్నారు. అంత మంచిగా ఉన్నారు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా మంచి వాళ్ళు కూడా. 3000 అయింది బిల్లు మొత్తం ఈ 6 డేస్కి హాస్టల్లో. సో ₹1 కూడా నేను ఇంకా పే చేయలేదు. సో కిందకి వెళ్ళిందో పే చేస్తున్నారు, వాళ్ళు ఓకే అన్నారు. ఎవరు కూడా అలా ఓకే అన్నారు కాదు, వాళ్ళు నమ్మి మనకు ఓకే అన్నారు అనమాట. సో నిజంగా ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు. కసోల్లో చాలామంది హెల్ప్ చేస్తారు దగ్గరుండి. అండ్ ఈ సిచ్యుయేషన్ వచ్చేసి పాస్ట్ అంటే హిస్టరీలో ఎప్పుడూ ఇలా లేదంట. ఇక్కడ దగ్గర 90 years 100 years ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు చిన్నప్పటి నుంచి అసలు ఎలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు చూడలేదంట. నేను ఇక్కడ ఉన్నానో లేదో కూడా ఇంట్లో వాళ్ళకి ఇంకా తెలీదు. 4 రోజులు అయ్యింది మాట్లాడి ఇంట్లో వాళ్ళతో. నేను ఒకటి ఉన్నానని కూడా వాళ్ళకి ఇంకా తెలీదు. అర్జెంటుగా వెళ్ళి క్రాస్ అయిన సిగ్నల్ వచ్చిన వెంటనే ఫస్ట్ కాల్ చేయాలి. సో
సో రిమైనింగ్ ఆన్ ది వేలో మాట్లాడుకుందాం. అక్కడికి వెళ్ళిన తర్వాత రోడ్ డెవలప్ లాగా ఏందో అది చూపిస్తాను. ఓకే, అంటిల్ దెన్ స్కిప్ చేయొద్దు, స్టే ట్యూన్. వెహికల్ వచ్చింది. ఈ వెహికల్లో ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఇగో వీళ్ళతో పాటు కొంచెం ముందు వరకు వెళ్ళి అక్కడ దిగిపోయి మళ్ళీ అక్కడి నుంచి. చాలా టాస్కే నిజంగా, మామూలుగా లేదు అసలు. సో మనకి కసోల్ నుండి ఇక్కడ నెక్స్ట్ సదాన్ ఒక విలేజ్ వరకు వెహికల్ వస్తుంది. ఇక్కడతో స్టాప్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం వాక్ వెళ్ళాలి. మీకు అక్కడ రోడ్డు పడిపోయింది కదా, ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ ఇక్కడ వీళ్ళు లోకల్స్ అందరూ లగేజ్ మోయడానికని వస్తున్నారు. అంటే వీళ్ళకి మనీ ఉండాలి కదా, సో లగేజ్ మోయడానికి వస్తున్నారు. కానీ ఈ క్యారీ అవర్ ఓన్ అని చెప్పేసి మేము మోసుకుంటాం అని చెప్పేసి, సో మేము ఇంకా వాళ్ళని మాట్లాడుకోలేదు, మేము వెళ్ళిపోతున్నాం. సో లొకేషన్ చూడండి ఒకసారి, హైలైట్ ఉంది. సార్ చూడండి, మన ఇజ్రాయెల్ వాళ్ళు ఏ సాంగ్స్ పెట్టారో నేనే విన్నా ఆ సాంగ్స్. శివుడి సాంగ్ తెలుగు. నిజంగా వీళ్ళు ఇండియాలో లైక్ చాలా స్పిరిచువల్గా ఉంటున్నారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళంతా ఏంటంటే లైక్ ఇజ్రాయెల్ ఆర్మడ్ ఫోర్సెస్లో చేసిన వాళ్ళు వీళ్ళందరూ. సో హర్ నేమ్ ఇస్ ఆది. సో వీళ్ళందరూ ఇజ్రాయెల్ ఆర్మడ్ సర్వీసెస్లో చేసి ఒక 3 years సర్వీస్ అయిపోయిన తర్వాత ఇలా మొత్తం ట్రావెలింగ్ గట్టా చేసుకుంటారు. అలా వీళ్ళందరూ చేసి వచ్చిన వాళ్ళే. అండ్ వీళ్ళు ఇండియాలో పాస్ట్ 6-7 months, కొంతమంది 1 year నుంచి తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. హిందీ కూడా మాట్లాడతారు వీళ్ళు కొంతమంది. సో నిజంగా క్రేజీ. అండ్ వీళ్ళు ఏంటంటే నాకు తెలియని కొన్ని ప్లేసెస్, అంటే వీళ్ళు తిరిగిన ప్లేసెస్ నాకు కూడా కొన్ని తెలీదు, అలాంటి ప్లేసెస్ చెప్తున్నారు. నాకైతే చీ అనిపించింది, ఏంటి మనం తిరగట్లేదు వీళ్ళు తిరుగుతున్నారు, లైక్ మన ప్లేస్లో మనం చూడకుండా మనకే తెలియని ప్లేసెస్ ఉండడం వల్ల నిజంగా నాకు సిగ్గు అనిపించింది. సో నేనైతే ఇంక ఫిక్స్ అయిపోయాను, రెగ్యులర్గా టూర్స్ వెళ్ళాలి, ట్రావెలింగ్ చేయాలి అని చెప్పేసి, ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి నేనైతే ఫిక్స్ అయ్యాను. ఇక్కడ ఎంతమంది వెళ్తున్నాం అనేది లిస్ట్ రాయమంటున్నారు. సో మొత్తం మేము ఎంతమంది అనేది మొత్తం ఎవరైనా ఇక్కడ లిస్ట్ ఫిల్ చేసి వెళ్ళాల్సింది. అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ అక్కడ వచ్చిన వాళ్ళు లెక్క ఉండాలి కదా, లెక్క సరిపోవాలి కదా. ఒకళ్ళ మధ్యలో ఎవరైనా మిస్ అయిపోతే మళ్ళీ రెస్క్యూవే కౌంట్ చేస్తున్నారు. సో అర్థమైంది కదా సిచ్యువేషను ఎంత బ్యాడ్గా ఉందో. $1,800 was missing. 888 and yes. मणिकरण कहाँ से आए? कसोल. कसोल. Yeah, we are from same. टोटल कसोल से आए ना ये? हाँ, टोटल कसोल. कहाँ जाना? अभी गुंतर, वहाँ से दिल्ली जाना. दिल्ली ना? ओके. सलाम पशु. So entry అయ్యింది. ఇప్పుడు You want us to wait for you? No, we will go. ఒకసారి చూడండి ట్రిక్. నాకైతే బొమ్మ గట్టిగా కనిపిస్తుంది, ఎందుకంటే లగేజ్ నేను చాలా ఎక్కువ తెచ్చుకున్నాను. అంటే తిరిగేస్తాం కదా ఫుల్గా అని చెప్పేసి లగేజ్ ఫుల్గా తెచ్చుకున్నాను. అసలు స్నానమే ఒకసారి చేశాను ఉన్న 1 weekలో ఇక్కడ కసోల్లో. ఇంక బట్టలు ఏమి వేసుకుంటాను. సో లిస్ట్లో నేమ్ అయితే ఎంటర్ అయింది. బయటకు వచ్చిన తర్వాత వస్తామో లేదో అనేది మళ్ళీ అక్కడ రాసుకుంటారేమో. చాలా టాస్క్. సో నేను సక్సెస్ఫుల్గా ఎక్కడి నుంచి బయటపడ్డానో లేదో అనేది మీకు తెలియాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని స్కిప్ చేయొద్దు. అండ్ ఈ కంటిన్యూషన్ వీడియోలోపు ముందు బిఫోర్ 6 days వీడియోస్ వస్తాయి. అంటే ఏం చేయలేదు, ఓన్లీ 2 days తిరిగాను. ఆ 2 days చాలా అన్సీన్ కంటెంట్ అయితే వచ్చింది. అమ్మో. సో ముందు అవి చూడండి. ఓకే, టేక్ కేర్, బై, జై హింద్.